కానీ గవర్నమెంట్ ఎవరు దృఢంగా మీరే నాకినాలే చేస్తుంది వాట్సాప్ ఇచ్చిన తర్వాత మీరే నాకినాలే ఈరోజే నాకు సరే అదే జనమరేటైతే ఫస్ట్ పేజీ పోతాసి పోతే కాకుండా అబ్బాయిల తెండాలి అనుకోనండి తండ్రి కథాయంలో తనని చింతపడేది తెండాల ఇది గొప్ప అమ్మాయి కడుగులాంటి నైబర్ మేము ఏటింగ్ ఆశంగా నమ్మని జనమరేటైతే అని స్నానం ఉంటారు అని నేను ఇలాంటి Jangan ada nanti abdi. Nama ada. Halo. Bangsa kita nak orang guna itu. Dan kita nak benar nambang benasam bangsa yang lebih. Dan kami ada ti na bernaji entang andang benamang asal tamang le irai ben aber najat sele hopling le halen yang temten le dan yang le yang ir benamang teneran kulingan sabapoti itu gai kajani ganudeng ba jeta gar hopling jeng den ten banyak rajarau itu gai Sunday school teacher itu riding ba ten tonanan jenang sabapati tonanan itu gopandan ayer raiben kita na bawang tinggi dangdi dangdanji wayang ini kita na kudu belem tuh bangsa apa jadi teh oke yang jadi bangsa nggak berben kita na suya masa do bangsa nami kita na bernan amdang ben asam bangsa royongan gamang tuh nanti aite do bangsa amdang ba గడిచిన వారంలో నేర్చుకున్న విషయాలు మరి గుర్తు చేసి ముందుకు సాగాలనుకుంటున్నాను. గడిచిన వారంలో మనం నేర్చుకున్నది ఏంటంటే అంశం ఏంటంటే నిజమైన క్రైస్తవుడిగా మనం ఎటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అయ్యప్ప లోకంలో ఎన్నో జ్ఞానం ఉంది. ప్రపంచంలో ఎన్నెన్నో రకాల జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం అంతట్లో మనం కూడా తెలిసి ఉండాలి. ఆ రకం ఎదిగని సమస్త జ్ఞానం కలిగి ఉండాలనేసి అపొస్తలుడైన పౌలు కొలసి సంఘాన్ని ఈ మాట చెప్తూ మేల్కొల్పారన్నమాట. ఆ సమస్త జ్ఞానం పొందే విషయంలో పద్ధతి ఏంటంటే రెండు పద్ధతిలో చెప్పారన్నమాట. ఒకటోది హెచ్చరించాలి, రెండోది బోధించాలి కదా. హెచ్చరికలు అలాగే తర్వాత బోధన విధానంలో మనం చూసాం. తర్వాత హెచ్చరించి బోధించి ఎటువంటి జ్ఞానం కలిగించాలంటే సమస్త జ్ఞానం అంటే ఏతిగాను బిగాను అంటే దానికి ఇల్లబడో ఒకటోది కామన్ సెన్స్, రెండోది బుద్ధి జ్ఞానం, తర్వాత
మూడోది జ్ఞానోదయం. ఇవి ఉంటేనే అందులో లోకంలో విద్యతో సంబంధం ఉండదు. చెప్పు, ఈ యొక్క కామన్ సెన్స్ అనేది లోక జ్ఞానంతో, డిగ్రీ బీడీలతో సంబంధం ఉండదు. అది చూసినప్పుడే మనం అర్థమైపోవాలి. ఉదాహరణకు చెప్పాను, గొయ్యి చూస్తేనే చాలా లోతుగుంటేనే నేను దీంట్లో పడితే చచ్చిపోతాను అనాలి. ఒక ఇబిచారు ఉన్నాడు, ఆయనతో సన్నిహితంగా ఉంటే నాకు చెడిపోతాను అనాలి. ఒక తిరిగిపోతున్నాడు, ఆయనతో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటే చెడిపోతాను. అది కామన్గా అర్థం చేసుకోగలిగాలన్నమాట. చెప్పు, కూనిన్నే చూసుకుని అల్లే అగలం పెండేది. ఇది లోక జ్ఞానం అన్నమాట. కనాకుడ్డు బన్ అల్లే అర్థం చేసుకోకపోతే పర్వతాలు ఏమైందిలే, ఆయనతో తిరుగుతాను, ఎంజాయ్ చేస్తాను అంటే మనమే చెడిపోతాము. అంతేనా సరే, లోక జ్ఞానంతో పాటు లోకంలో ఉన్న ప్రతి జ్ఞానాన్ని కూడా కలిగి ఉండాలనేసి అపొస్తలుడైన పౌలు సంఘాన్ని హెచ్చరించారన్నమాట, బోధించాడు, మేల్కొల్పాడు. కనినంబరి నిజమైన క్రైస్తవులకు కలిగి ఉండాలనేసి అపొస్తలుడైన పౌలు ఉద్దేశం. తర్వాత ఆయన దాసులముగా, ఆయన యొక్క సేవకులముగా మేము కూడా అదే ఆశిస్తున్నాం అన్నమాట. చెప్పు, ఆమె సనితంజంతే గర్భరిన సామంతం అది ఉన్నది, కానీ అది సెకండరీ. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జ్ఞానం కలిగి ఉండాలి. చెప్పు, కనాకుడ్డు బన్ గుండెకోలేండే సెకండరీ అంటే అనప్చితంతవే సుఖ సామాన్యంతవే చెప్పు. అందుకే అదే అనమాట. కనుంబ్రి అన్లేం గలంలోబే. తర్వాత నమ్మి ఆ గలంతో అతేతంటే శిలువపై క్రీస్తు పలికిన 7 మాటలు. ఇది సీజనల్ మెసేజ్ అయితే సీజన్ అయిపోయింది కదా, కానీ నేర్చుకోవడంలో తప్పులేదు అనుకుంటాను. ఒకవేళ సీజనల్గా నేను అర్థం చేసుకుంటే, ఏది అవుట్ ఆఫ్ సీజన్ లేక నన్ను ఉల్లంఘించిన అనుకుంటే నన్ను మన్నించండి. దానిలో గలంతవి సన్నల గర్భిన్నబా. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, సర్వ సృష్టికర్త అయిన తండ్రి, నీకు వందనాలు. వసింపరాని వెలుగులో సంచరిస్తూ జీవిస్తున్నటువంటి భీకరుడా, నీకు స్తోత్రం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ ప్రియ కుమారుడిని క్రీస్తు లోకానికి పంపి నీ యొక్క సారూప్యతలోనికి, నీ యొక్క రూపంలోనికి మమ్మల్ని మరలా పునర్జీవింపజేయడానికి లోకానికి నీ యొక్క కుమారుడు పంపించి మమ్మల్ని ప్రభా ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చిన విధానానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నా. కూర్చున్న మీ బిడ్డలతో ప్రభా మాట్లాడడానికి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయండి. మీ బిడ్డలముగా ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎందుకు జీవించాలి, ఎవరి కోసం బ్రతకాలని ప్రభా నేర్చుకోవాల్సిందిగా మీరే మాట్లాడిన ప్రభా. తండ్రి, మీ బిడ్డలు చాలా జ్ఞానంతో కింద కూర్చొని ఉన్నారు ప్రభా. మరి జ్ఞానం కలిగిన వారితో జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడాలి, కానీ అది నా చేత అవదు ప్రభా. నీ పరిశుద్ధాత్మతో వారితో చాలా స్పష్టంగా, తేటగా, అర్థమయ్యే రీతిలో మాట్లాడిన ప్రభా. సమాజం బాగా చెడిపోయిన వేళ నైనా, సమాజంలో చీకటి కమ్ముకున్న వేళ తండ్రి, నీ యొక్క వాక్యపు వెలుగులో మేము భద్రపరచబడి లోకంలో వెలుగు ఇచ్చేవారుగా జీవించాలని ఆశిస్తూ కోరుకుంటున్నటువంటి తండ్రి, మరి ఆ రీతిగా జీవింపజేయడానికి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని ప్రభా మాట్లాడండి. ఈ మాటలు ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే మా మధ్యలో ఉంటూ మీరే అధ్యక్షత వహించండి. తద్వారా మీరే మహిమ పొందుకోమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలా తేన గలంతబే గుల్జీ బెర్నా అరకా డంగ్లేగన్ అబెర్నితెన్ అబెర్నాంజల గలంతబే తేనే లుకో కంబోలేగన్ బొక్కుడి యాగి తెనుబన్ డజింగ్లేగన్ అకేనోలే 34 తర్వాత 43 లేగన్ అకేనోలే సోరాం బాతే బరోకి బోతర్ కినోల్తాయి 34 లేగన్ కినోల్తాయి గిగ్బా సలేతెన్ జీసుంగామెతెన్ ఏవా అనించి ఆడో తమ్మాడ ఎతినాసం గామ్లండే ఇదింతే అనించి లుమ్తజీ అంతా తానించి అగ్గలమిజీ డో అనించి ఆనిన్ ఆసిండ్రిన్
Bante, bante yang bante le. Karamma ganijan gillaji. Tenalang gilli benden జీసున్ చాలా బాధతో ఉన్నారు అని సంతోషంగా ఉన్న సమయంలో పలికిన మాటలు కాదు ఇది. ఇతిలింగ్ డకోలే అరకాడంగ్ లేని అండనో డకోలే కొత్తలేంగా తిత్తుమరం జైతాండ కోలేజీ నాన్న హింసలు పెట్టేవారు కూడా ఉన్నారు. తంగోర్లేంగా న్యాలైన ఆయుర్తేంజి తలలో ఓల్పుతూ ఎక్కడించిన వాళ్ళు కనిపిస్తున్నారు. కణానించి గిజంగిల్లి ఎత్తిగామితనంటే అంజడో ఎత్తేగామితే తమ్మాడాజీ ఎతినాసా ఎందుకు తమ్మాడాజీ గామితే గలమజ్జి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అంటే వాస్తవంగా మాట్లాడాలంటే క్రీస్తు అన్నమాట వాస్తవం. అది సక్కైనండి. జరిగిన ఈ లోకం సృష్టించిన సృష్టికర్త మనం పుడుతున్నామంటే గమలో వారిని గ్రహించితే కొడతారా, ఉమ్మేస్తారా, ఇష్టానుసారంగా తిడతారా? లేదు. కానీ వాళ్ళకి తెలియదు. అంతేనా సరే చాలా సుస్పష్టంగా క్రీస్తు తెలుసుకున్నాడు. ఆనించి అమోన్నాంచి అజయించి అగల మంచి అబుడించి చాలా లిమిటెడ్ తక్కువ కాబట్టి ఆని గురించి అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి తెలియదు. ఎవరో గర్గర్మరో అబ్బాయి పోలీసో లేకపోతే అబ్బాయి కలెక్టర్ మీ దగ్గర వచ్చారనుకో, జింపురం జంపురంగా సాంగీ చేసేనే చేయలేను. ఒకవేళ ఏదైనా వాళ్ళు బెన్ తిండే ఏమో మోసం మరా లేకపోతే ఎటువంటి వారు అకంతే ఏదో చేయాలి అకంతే ఎందుకు అకంలే మీకు తెలియదు అని ఒక ఆఫీసర్ అనేసి లేకపోతే అని కలెక్టర్ అనేసి అగలమ ఆ రీతిగానే క్రీస్తు అనుకుంటున్నాడు ఇక్కడ. ప్రభా తండ్రిని అడ్రస్ చేస్తూ తండ్రిని గుడింగులు గామెతండో రాణించడో ఏమి తెలియదు కాబట్టి నాకు ఇంత నాన్న హింసలు వేశారు ఉమ్మేశారు అనేసి తేనే జీసు గామెతనండి. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఎదిగితేనే మానవత్వం కనిపిస్తుంది. చెప్పం చూడండి ఎంత భూతదయ చూపిస్తున్నాడు. కొంతమంది ఏదో గామైతే నల్లననుకో ఏదో ఎవరు అన్నారు తొర్బిలంగమరో లేకపోతే అనసూసుమరో బెర్నెత్తిండే అలా నేను రిచ్చిపోతామే చెప్పం ఏ చెడు గామైతే గామ బేనలే ఆంగన అండంగా యాగంత బినంబరే అలా నాత్రే గాంసిత్ కనాత్రే స్వయంగా తిర్లజీ ఏ చెప్పం అమడం బాద్ గిజేతేజీ అబ్బుజోళ్ళంచి గిజేతేజీ అతాలంచి గిజేతేజీ ఇంకా రెమల్లే తాడని తాలే బూత్ తిరమ్తేజీ చెప్పు అమ్మ కీతం గమనంతే కదా అన్నారు గమనించాడేజా కానీ కనాన్ని జగ్గలమచ్చి ఇటువంటి లైఫ్ మనలో చూపించాలన్నమాట. కయ అయితే ఏంటంటే నేను తెలియక అన్నారు అన్నాడు. మన జీవితం మన గురించి తెలుసు గలంత పడేజా ఎవరు అన్నారు అనేసలే వాగకూడదు. అలా స్థాయిలే మన బ్రతుకు మన సాక్ష్యం తెలుసు కాబట్టి ఎవరో ఎరగలమ్మరో అగలమ్మరో లేకపోతే మన కోసం ఉద్దేశపూర్వకంగా బుద్ధి జల్లాలానో అనేవారు తెలియదు. నా కోసం ప్రభా క్షమించే అని కూడా మానవత్వం మనం కూడా చూపించాలి. మాదిరి క్రీస్తులో నుండి రావాలి. చెప్పం కలినింబురై జీసున్ అంటున్నాడు వీడికి అస్సలు తెలియదు కాబట్టి తండ్రి వీళ్ళని క్షమించండి వదిలేయండి పర్వాలేదు గామంగాంలే అంటున్న గొప్ప మానవత్వాన్ని ఇక్కడ కనిపిస్తుందండి. అది ఒకటోది. అవై బెర్నాలేగా అత్తేం కలకల్లేగంట కోలే ఏం మాట్లాడినే చాలదు కనాయమ్మే సరిదేపో అది సరి ఎందుకని అంటే రైతామరు కదా అనవసరం కళ్ళించి కాబట్టి అని కైకైని పిండి అయితే తిత్తిండి పిండి అయితే ఇంకా ఏమి చేసినా కానీ చాలదు జీసులు చేయడానికి. ఏ చెప్ప జీను అల్లుమాగినాము నాకు కూడతారా గామంగంలో ఎన్నెన్నో చేయొచ్చు అనమాట. అవి నారి కడిజ్ఞాంగైతే ఎన్ని ముక్కులని చేసేస్తారు కానీ అలా చేయలేదు. కలినంబురి ఎంజంగి పిండి అయితే గామంగా మానవత్వ దృక్పథంతో మాట్లాడినటువంటి మాటగా మనం అర్థం చేసుకోవాలి. దీనిలో నుండి వాస్తవిక జీవితంలో మనం కూడా నేర్చుకోవాలి. అప్పుడు సమాజాన్ని ఏం కనిపిస్తుంది మంచి కనిపిస్తుంది. ఎలాగో జీసున్ యుద్ధం చేస్తారు కూడా చేయలేడా? యుద్ధం చేయడానికి రాలేదు. సమాజం మార్చడానికి వచ్చాడు, కుటుంబం మార్చడానికి వచ్చాడు. కానీ గొప్ప గొప్ప మేధావులు ఏంటంటే మహాత్మా గాంధీ కూడా జీసుని ఆ పేరున కాపీ కొట్టాడు తెలుసా. ఆయన హైలైట్ అయిపోయాడు. చెప్పినోడేమో మత విదేశీ మతం మరి అయిపోయాడు. అయితే మహాత్మా గాంధీ ఏమయ్యాడు? తండ్రి అయిపోయాడు. అయితే ఎవరు మాట అని గలమంగళం లోపలికి అయితే జీసుని నా పేరున
చూసారా? ఇంతేనా సరే జీసున్నే అబెర్న జీసున్నే అజ్ఞాన అనిన్నే ఆ బ్రతుకు మనం కోప కొడితే మనం హైలైట్ అయిపోతాం అని గనుగుణ్యం. కానీ ఏదంటే నిరాశ ఒకవేళ జీసులేనంట కొండకోలే అని భిన్నంగా అని అనుకున్న రీతిగా మనం జీవించకపోతాయినా అవమానించబడతారు అన్నమాట. చెప్పం అది అన్నమాట. మానవత్వం కలిగి జీవించాలనేసి నేను కంకై మరంజనండే తమ్మాట ప్రభు అనాలి. చెప్పం అని గలమన్ నాస్తాయి నాకు తెలుసు, మంచిగా ఉంటున్నాను, జొల్డామన్ గామ్యం ఒకే ఒప్పుకోవాలన్నమాట. జీసుని ఒప్పుకున్నాడా లేదా? కనింబురి ఆ మానవత్వం మనం కూడా సమాజంలో చూపించాలి. ఇలాగనే ఉంటేనే సమాజంలో దీపం, సమాజంలో వెలుగుగానే కనిపిస్తామన్నమాట. తర్వాత రెండోది డజింగ్ రాకిన వాళ్ళే అదే లూకాసు వార్త 23:43 లింగన్ కీనోల్ తగిప స్వరం బాతే జీసున్ ఆని నడవం గామెతే ajarin nyen opunta nami dinnan aman nyenam para disilengan dakutin paradise dakutin bodwa bernete బాగా తెలుసు. మీరు దొంగ మరని ఎవడైనా వాగ్దానం చేస్తారా? ప్రామిస్ అన్నమాట. ఇది ప్రామిస్ చేస్తున్నాడు. ఫస్ట్ అది గర్భిణీతి మానవత్వంతో కానీ జనంతో మన హితం ప్రార్థన చేస్తున్నాడు. రెండోది ప్రామిస్ రైతా మరన్ ధర్మకర్తతో దానకర్తతో బాగా మంచి పేరు పొందిన వారితో ప్రామిస్ చేయట్లేదు. దొంగలతో సమాజంలో భయపడిన వారితో ఆనిగిట్లేంజిడే ఆనిన గిట్టాలేండే. సపోజ్ ఇక్కడ ఆరాధన అవుతుంది, గజ దొంగ బాగా గజ దొంగ అనుకుందాం. అజీ అప్పాయ ఆడమల్లేం వెండి తప్సిరితిని అనుకుందాం. ఇక్కడ గడగడ ఆడిస్తాడు అనుకుందాం. అగ్గేయలేని శూన్యం పని ఎంత అంతవాడేజా ఇక్కడ అగితాంతాని ఏజ్గా బరువు పడి షా కొడి ఎత్తిండ్రైనా అంటామా లేదా? కునే నీకు ఆ గజ దొంగతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమన్న ఇంజన ప్రటకోతే ప్రదాయిసుడిగా గామితే వీడు కనాని సంగత్యం చేయడం వల్ల కానీ పరువుడైతే అగ్గామ. ఎందుకంటే ఒప్పుకున్నాడు. ఇక్కడ గొప్ప దొంగ ఏ గామిత అంటే తూరు దొంగతో మాట్లాడాడు. ఓ అమ్మ కీతుంగా నమ్మలేం కదా, అయితే మాతో ఎందుకు నువ్వు దేవుడైతే అమందమామన రడ్డంనే నిన్ను నువ్వే రక్షించుకో, దిగిపో, తర్వాత మాకు కూడా రక్షించవా? అది వాస్తవం లేదా? వాస్తవమే కానీ వాస్తవం అనుకున్నాడు కానీ హేళనకరంగా అక్కడ అయింది. బిండు కనాన్ని గామిత అంటే ఆమెను అబ్బంతంగం పొంగలైనా అడొంగాలేంపి నజింబలేంపి నమోసంలేంపిన వల్ల కనింబరి జ్ఞానంలో కానీ కనాన్ని అటువంటి వారు కాదు. చాలా నీతిమంతుడు. గమంగాంలే వాన్ ఆమెను రాజంను నాకు గుర్తు చేయవా అన్నాడు. అంతే. రాజంను అయిన వెళ్ళి కనాన్ని ఆ రాజ్యం గురించి అర్థం చేసుకున్నాడు. ఓ అల్లే కనుక నేను చాలా తేడగున్నాడే ఇంతే నచ్చారు కదా. జీసుని అకయ్యే బినం ఆయంలేగా పారిసుంగి తర్వాత పెద్ద పెద్ద మేధవులు జీసుని అడవ అజంబి బంటలు పంపిస్తే ఎండ్రంగ్ ఎంబిన సేల అంజనంగా ఆబిర్న అండంగా అండంలో ఎంజిడే ఓ ప్రపంచంలో ఉన్న వారికని చాలా తేడాగా మాట్లాడుతుంది. ఎవరు లెక్క చెయ్యరే, గామంగాలను పట్టుకోకుండా వెళ్ళిపోయారు, మారిపోయారు అనమాట. ఆబిర్న అండంగా ఏమైపోయారు? వీళ్ళు పట్టడానికి వెళ్ళారు. యాక్చువల్గా దేనికి వెళ్ళారట? పోలీసు ఉంచి ఇర్రాంజినే మనకి వదిలేసి వెళ్ళిపోతారా? పట్టడానికి వచ్చారు. కానీ కనాలి నంబరి బూతి జబ్బెర్నాం ఎప్పుడు మాట్లాడలేదు, గామంగాలు వెళ్ళిపోయారు అనమాట. అలాగుంటుంది. కానీ నా మండ్రా ఇక్కడ కూడా దొంగ అర్థం చేసుకున్నాడు. ఏమో అండగీతేమో ఆంజనంగా నా పేరు నన్ను అనుకున్నాను అద్భుతాలు అండగీతేమో చెప్పు అండగీత రెడ్డి సండో. ఎందుకంటే అనండగన్ వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది అనమాట. ఈ దొంగ కూడా విన్నాడు, ఇంకో దొంగ కూడా విన్నాడు. అంతేగానే దొంగల సెంటర్లో కనాని డకోనేది చెప్పు. అందుకే ఆన్యత గంగామిత అంటే అల్లెనాతరే నల్లెన అల్లును నచ్చేలాంగ్లై కానీ ఆమంటే చాలా మంచోడు. అంతేనా సన్ హేరోదుకు ఈత అగామైతే నచ్చలే. ఒకరోజు డజింగ్ డకోనైతే 3 రోజులు ఉంటే మన రాజు ఎర్రే తెన్నం డకోలేనంటే గోయం తినలే. హేరోదు ఏం చేస్తాడన్నాడు? చంపేస్తాడంటే కనానే గామైతే
ఆ నక్కకి వెళ్ళి చెప్పండి, ఇక్కడ 3 రోజులు ఉంటాను, దమ్ముంటూ వచ్చామని ఆత్మానుగా. చూసావా, సావులు ఇసిరాడు. ఎందుకు నీతిమంతుడు చెప్పు, చాలా మంచివాడు. ఆయన నిజంగా లే సాయిబాబు కూడా అంటున్నాడు, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో క్రీస్తు ప్రసూరింపబడతారంట. ఆయన చేసిన మేలులు ఎవడు హాని చేయలేదండి, హాని చేయలేదు. దీపంలాగా వెలగాలి చెప్పండి. అంతే తీగ కనంబడి శ్రమ పడుతున్నప్పుడు, గర్భిణీతే శ్రమ పడుతున్నప్పుడు, సేమ్ ప్లేస్లో సేమ్ స్థితిలో ఉన్నప్పుడు ప్రామిస్ ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఎవడైనా మునుగునోడు బగ్గుంచి దాని తిరుగుతే జనుకో నేను రక్షిస్తాను కానీ నమ్ముతావా? కానీ నమ్మాడు దొంగ. ఆయన ఎలాడుతున్నాడు, ఆడుతున్నాడు, సేమ్ తేడా లేదు. కానీ నమ్మనాడు. అటువంటి నమ్మకం కూడా ఉండాలి. చెప్పు అంతేనా సరే, మనం నమ్మకం ఉంటే ప్రామిస్ చేస్తాడు. ఇది చేత కాదరా అంటే నీ చేత కాదులాగా వాళ్ళని దూరం అయిపోతాము, మనకు రాకుండా పోతాము. చెప్పు జీసు కనోడాలు బన్న అయితే చేత కానవాళ్ళలాగే దానికో నంజంజమన్న నంజంలే రుడ్లిచ్చి రుజన్ రుడ్లే తిట్లిచ్చి అంటే చేత కాదు, పనికి రానోడు అని అర్థం. చెప్పు కానీ నమ్మని అడిపోతే ఈ దొంగ ఆమెను రాజన్న అయ్యతైన నేనైతే గుర్తు చేసుకో ప్రభా అన్నాడు. సరదైపోయాడు. మారు మనసు పొందంలో ఒక్కడే చాలు, సంఖ్య అవసరం లేదు. చెప్పు ఇక్కడ ఎందరో మంది ఉన్నారండి, వీడు ఒక్కడే మారాడు, ఎంత సంతోషము. అంతేనా సరే. ఒకటోది ఏంటి, మానవత్వం చూపాడు. రెండోది వాగ్దానం చేస్తున్నాడు, ప్రామిస్ ఇస్తున్నాడు అనమాట. ఎవరితో? మంచోడు కదండి, గజ దొంగతోన. చెప్పు ఎత్తిపి ఆమని ఎంచనంటే ఎంత పాపిష్టైనా, ఎంత ఘోర పాపి చేసినే నమ్మితే నాతో ఉంటావు నాయన అంటాడనమాట. అటువంటి సాత్వికుడు, అటువంటి మంచి మనసు కలిగిన దేవుడు అన్నమాట. తర్వాత మూడోది ఎదగామైతే చదువుతారు ఒకసారి, యోహాను సువార్త 9:26-27. చిరాను సెంత మమ్మీ, ఇక్కడ ఏం కనిపిస్తుందో మనకి, దీని నుండి ఏం నేర్చుకుంటున్నాం? తేనే ఆయగనాడవం గామితే సలో బోతింకిజి గామైతే అయితే శిష్యులు ఉన్నారు, తల్లి ఉన్నదన్నమాట. తర్వాత శిష్యుల్ని చూసి ఏగామైతే జంగమడొంగిజ. అయితే ఇక్కడ ఆయన బాధలు ఉన్నప్పుడు అల్లెన్ సీయింగ్లంగా అనుకుందాం, ఒకటి వెళ్ళాలప్ప సీయింగ్ బీరిండి అంజల ఓయింగంజి కయ్యేలు ఆయన ఎత్తుగా అమ్ముతుంది చిమ్మిలి తనం బాంచి ఓనండ కూడంటే ఏమంటాం, బాధ్యతలు ఇస్తాం. చెప్పవు సపోజు అల్లే ಎಲ್ಲಪ್ಪ ಸೀಂಗ್ ಬಂಗ್ಯಾನ್ ఆర డొక్కుతా అనుకో, ఒకవేళ ఇంజన్ అజన్న డొక్కుతాయి అనుకో, ఏగ అమ్ముతాయి 10 జంజి బాగా చూసుకో అంటానా అన్న. బాధ్యత ఇస్తున్నారు ఇక్కడ. కనాని ఎలాడుతున్నారు కానీ ఎంత చక్కగా నేర్పిస్తున్నారు సమాజాన్ని చూడండి. నాకు నా ఏం బోధనలు ఉంటాయి కనిపిస్తుంది. చెప్ప ఆమె నాడు ఎంత చెప్పేశారు అంతే నచ్చేలా తేనే అక్కయ్యే నన్ను అడంలే ఏ గామితంటే అమ్మ దానికి ఇవే బొక్కడు చూడైనా తినవుతాయి బార్ అనించి ఆని అడవం 9:26 కదా యోహాను సువార్త. ఓకే కరెక్ట్ 19 సారీ 1 నగిత్తా దగ్గర అయిపోయింది. 19:26 కదా. ఓకే తమ్మాడిందో అక్కడ రైట్ ఉంది కదా. పంతొమ్మిది 26 ఓకే కినవుతాయి అంతేనా సార్. జీసు ఆయన అడవం
But ayigan anyang na maran adong anin tumyimitin ani adong idena ini kada. Penting kita nih. John penting idena. Tumyimitin ani adong atanang leno atangitin bijangitle ayin adong gamitin esalo onnam gijang. Then ayangan nedgang gamitin salo onnam gijang tete badyata అన్నమాట. నేను అదే చచ్చిపోతున్నాను కానీ అన్నంజీ చూడాలి పిల్లలాగా చూడాలి గమ్మంగాంలే అవనం జనంగా నచ్చలు కదా బాధ్యత ఇస్తున్నాడు అనమాట. ఒకరు పంచుకోవాలి ఆత్మీయంగా ఎదగడమో తర్వాత భౌతికంగా బతకడమో తేనే మెరియం కూడా జనంగామరం చేయడం ఇస్తూ బాధ్యత తీయతినండి. తర్వాత బొక్కుడి గుజ్జీలింగ్ నాబిన్న సరైతే అంతా జనంగామరం adong ani gamitin yang nam gija kun ayaman sering enta nyanang na maran asing dambananya dong urung itu ఆరుజుల్లో జీసుల పయం లేంగంజి బోధింతిన్ జీసుం బాతే సన్నిహితంగా డకోతేంజో సమాజం నుండి వేలు వేశారు గలందే అంతిన సేలే జీసుం జనంగా ఆవు బాజీ జీసున సేలే అడిర్నబ్జీ అని నా పెద్దోడు కదా యేసు తర్వాత నా సహోదరుడు మా అన్నయ్య గాం కూడా ఓపెన్గా సమాజంలో చెప్పలేదు. బోధితే యేసు నమ్ముకున్నాడో సమాజం నుండి సంఘం నుండి వేలు వేశారన్నమాట. తేనజనండి మరియ నాయ్యర్ అయితే అవనంచి కూడా వేలు వేశారేమో అంతేన చెలెత్తిగామైతే జనంనామం చెప్పైతే తర్వాత జనంనామరం ఆ సింహని ఉరుంగితాయగా చూడండి ఇంతన చెప్తేనే మెరించినండే జనంనామరం చేసే ఓంగి చూడు తేని జనంనామరించినండే మెరీనా డోమ్ అమ్మకు చూడాలి. ఇది బాధ్యత అన్నమాట. ఏం చెప్పం కనినంబరి అని చనిపోతూ ఉండగా బాధ్యతలు కూడా ఇస్తున్నాడు. కనవడాలిగా ప్రీగంజంట కూడి అనుకోకూడదు. ఓనంజి మీద సత్తం కాదు. మన సహోదరులు కూడా ఆత్మీయంగా ఎదగడానికి మనం చూడాలి. మంచి మార్గంలో కూడా మనం ఏం చేయాలి నడిపించాలన్నమాట. మూడోది కునాబెన్న బాధ్యతల ఇవ్వడం అన్నమాట, రెస్పాన్సిబిలిటీ. కానీ అని సరదాగా సంతోషంగా ఆడుకునే త్రాయంలో కాదు. ఇది చనిపోతుండగానే కన్నెంబరి మూడోది బాధ్యతలు ఇస్తున్నారన్నమాట ప్రతి ఒక్కరికి. తర్వాత నాలుగోది అదే 19 అధ్యాయము 28 లెంకినాం ఒకసారి చదువుతారా 28 లేంగా సరే కుట్టు బంత కోటు గామంగా అని గలమైతే గలమంగళం రేతుగా గామైతే నేను అర్గాల్డాతి నేను అర్గాల్డాతి అర్గాల్డా అంత ఏంటండి అర్గాల్డాలా అంటే గనా జనమన్ జన్ రక్తి వేప మీరే కావాలి. కానీ కనాని ఏంటంటే ఆమెని నేను అర్గాల్డా నెంబర్ ఒకవేళ భౌతికంగా ఒగండీలు పెళ్ళని అర్గాల్డానే కానీ జీసుక్రీస్తున్ సమారియా భోజన్ బాతే అభిర్నితిన అయం లేని ఎదుగంగా మెతగలండే జంగెంగ అగాగాన ఆగామ ఎదుగా మెతే ఇంక నాగాళ్ళకు ఇక మెతోడే ఈతగనా కానీ మన రంజీరం బాబాయ్ అజంగ్ బినాగనాగా ఎందరో మంది రక్షింపబడాలి అని తృప్తి లేదన్నమాట. కనిజనంగా తేనే గిల్లు పెండెన్ ఉంచినాతే జంగడకే అనర్గల్డా చాలామంది మార్పు చెందడం లేదు. అగిళ్ళు ఏం చేసిన అద్భుతాలు చేస్తారు కానీ గిల్లుపు కదా మత్తయి వార్త 28:17 లేగా చూసారు ఎర్మెంగ్ల డేనెత్తి కానీ కొంతమంది మురుక్కులేదు. ఇంకా సందేహించారనమాట. ఇంకా డౌట్ పునఃదౌయిత సంఘం. దాని కారణం ఏంటి? లోకంలో కూడా ఒక శక్తి ఉందన్నమాట. ఒకవేళ యేసు మీద శక్తి లేదనుకో, యేసు మీద పరిపూర్ణమైన నమ్మకం లేదనుకో ఇంకో శక్తి వస్తుంది. ఎందుకు నమ్ముతావు నువ్వు? నిజమైన దేవుడు అయితే చనిపోవాలా? నిజమైన దేవుడు అంటే ఆ శిలువపై కొట్టాలా అని ప్రశ్న వస్తుంది అనమాట. చెప్పం అటువంటి వాళ్ళు లేరా సమాజంలో? కానీ గోయింగ్ ఆ రోజుల్లో ఉన్నారు అంతిన సరే అని ఆత్మదాహం ఇక్కడ కలిగి ఉందన్నమాట. డిగ్నిలు ములై మన రాంచి మారడం లేదు.
గామం గామం అనుకోవచ్చేమో ఏ చెప్పు అంతే నచ్చాలి కదా అంతే గీతపై హెజెకీయల్ గ్రంథం చూడండి ఒకసారి 18 అధ్యాయము 21-32 హెజెకీయల్ గ్రంథము 18 అధ్యాయము 21 పదంపల్ల 32 सेंत मम्मी बोते मनरा एतुंबरी आमनरा डुआइंग मरन एतगा गामेतेन डुआइंग मरन alumten akud pintu sering dayarre kudu anosa nyenji manilende anda duai maran dako toda dako ande dako lang tenodo enggak duai agarang angalam de duai dam gam to badi amman ne benna amman ne naman pa rara akkade eldam ante ellu నీకెళ్ళు వెళ్తే ఎల్లు లేకపోతే లేదు అదే duai అన్నమాట అయితే తేనే duai maran jangle bernanye amdangle kunakudban lumlenden etete do janadindo ronoita alengan nyale tinden etre nanin ajadinna kiyete ode meng te duai maran kitung na bernan dako ధర్మశాస్త్రం ఉంది ఒక నీతి ఉంది ఒక నియమం ఉంది దాని నాను duai mare గాని అవి పాటించగలిగితే తర్వాత పాటించేసి వాళ్ళ అండంగానే ఆ దాని రీతిగా బతికితే అని నేతైతే మేంతే గామెతనం ఇది ఆశిస్తున్నాడు దేవుడు ఆరకాడ అండంగా ఎలా ఆడుతున్నాడు చాలా మంది నేనే బబ్లే ఎత్తి గాని దొంగమర మంత్రం మారు మనుష అక్కడ కనిపిస్తున్నాడు గాని అంశలోంచి తప్పించి దగ్గరగా తేత బంట్రాంట్లు కనిపిస్తున్నాడు అంశలోంచి గిత్తాత గాని పురుషులు ఎవరు లేరు నమంబరి గిర్జాసంగా అంశలోంచి ఎలా తేజ్ గాని అగ్గేరం జాంబిపనంగా చెప్తే గాని కొన్ని సంఘాలు లేవు ఇలాగన్నమాట సమాజం అయిపోయింది ఏ చెప్పు ఎత్తేగో జీసుంచిన ఆ కీలు నా ఎమ్మిగా డేలండి అంశలోంచి అక్కడ ఉన్నారు సంఘాని చేత గీతుజీ ఒంగేరంజ లేరు ఎందుకు లేరు సమాజం ఒప్పదు కానీ అంశలోంచి మాత్రం చాలా ధైర్యం అన్నమాట కంబోలం తినోల్బా జొల్దాగంలేండి అనించి కయ్యిడిసి కూర్చున్నారండి నెక్స్ట్ అదిర్లేంచి దేలింతగల కూడా వెళ్ళారు గల మోడగలంతే దేలింతగల వెళ్ళారు అల్లండి ఆంబేన్ ಅವಳ ಕುನಿನ್ ಪ್ರಿಯ ಅನಮ್ಮಕಂಡ ಕೂಲ ಅన్నమాట అల్లనే బతంతాయి సమాధిన ఇల్లుగనజి కూడా సమాధిన అలుగంగి ఇల్లజి చెప్పు ఎవరు లేరు బయట నడుము క్రిస్టియన్ కనిపి తగదగా మెరుస్తున్నటువంటి వస్త్రంతో నిల్చుండడం చూశారు అంబేం పట్టి ఆసోలే అంటే లేదు మృతుల్లో నుండి సజీవుడికి లేచిపోయాడు వెళ్ళి చూడండి గలిలియలో నాన్న చెప్పినట్టు చేశారు వెళ్ళిపోయారు అని గామె కనినంబరి కొని డేలన్న ఉంటే నచ్చేలే తేన గిల్లు బెండే అని అగ్గల్దాతిని ఆగామైతే చాలా మంది మార్పు చెందడం లేదు అంతే నచ్చారు చాలా మంది మారాలి అనుకున్నాడు కానీ ఎండ్రంగన్న మనరాజు మారి అని చచ్చిపోతున్నారు ఇంకా నాకు దాహం వేస్తుంది చాలా మంది మార్పు చెందారు గామంగానే కినొక ఒకసారి మరి పిత్ర 2 పిత్ర 3:9 లేన చాలా రెఫరెన్స్ ఉంది కానీ ఇంత తినొల్పట 5 లేని ఎత్తుకుతున్నా 5 పండులు 5 మాటల్లో బాగు పిత్ర 9 అధ్యాయం రచి 3:9 లేన 2 పిత్ర పత్రిక 3 అధ్యాయం 9లో చదవండి ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు సిలువ వేయబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడు అంతేనా కీడుకు ప్రతి కీడుగా దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడు బాగు పిత్ర అంతేనా ఒకటి పిత్ర
రెండు పిత్రుని కినోలే ఎంగాలే dajing manranci ayam daning dingan antate రెండు పిత్రు కినో తమ్ముడు అందులో ఆలస్యమని ఎంచుకున్నట్ల ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు వాడు దాన్ని ఎవడను నశింపవలెనని నిశ్చయించగా అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు నీ ఎడల దీర్ఘ శాంతము గలవారై ఉన్నారు. చూసారా, అర్థమయ్యారా? అదే ఇక్కడ దాహం తేనే అర్గల్దని ఏంటంటే అందరూ మారాలి. కనీజనంగా ఉంది, కనీజనం పసిన్యం అల్లే పరదేన్ పసిల్లి గంజి పచ్చపాదం చూపిస్తాము, లేకపోతే గొర్జాంగ్ మర్రే గంజి అవి ఓమన్న గాయలు నేతేనే గొర్జాంగ్ అంతే కామన్నా గమ్ తోడేజా బొమ్మన గోంగ్ ఎత్తే నోడే యాక్సిడెంట్ తేనే గొర్జాంగ్ అంతే అమనరా గమ్తులు. కానీ క్రీస్తు ఏమంటున్నాడంటే దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడు. కొంతమంది నయండేల ఇయర్నయ్యే గంట బిడ్డ ఎర్రే అని ఈ యొక్క ఆలస్యం కారణం ఏంటంటే మారు మనసు పొందిన చాలా మంది ఉన్నారు. జీసుం గుజేతేండో ఎలాడుతున్నాడు గుజేతేంజి చాలా మంది గీతాతేజీ పొంగేరంజి మాయమైపోయారు. ఓహో ఇంకా మార్పు చెందాలి గమగంలో దాహం వేస్తుంది అన్నాడు. కనాంజీ ఏమనుకున్నారు, ఓహో నిజంగా దాహం వేస్తుంది కావాలనేసి ఆ సంఘాన్ని తెలియజు చెప్పం. కానీ ఇక్కడ ఆత్మదాహం అన్నమాట, సంతృప్తి లేదు. చాలా మంది చేడుపుతున్నారు సమాజంలో. మార్పు చెందిన వారు జింబుమరం గీతాతే మరి ఎవరు లేదు అక్కడ గీతాలే చెప్పం అంతేనా సెల్తని నొక్కుతున్నా అంత బాగుంది. ఇక్కడ నాకు దాహం వేస్తుంది అగ్రగం ఏంటంటే ఇంకా మన రాజు మారడం లేదు. ఆదిత్యన కూడా మనరా సరిగా ఆరాధించడం లేదు చెప్పం. అమర్ప కానీ సీనియర్ మరాజీస్ కూడా రావట్లేదు. అందుకే మార్పు అవసరం అన్నమాట. గామంగాంలే సంతృప్తి అన్నమాట, అసంతృప్తి ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. అది ఒకటోది ఎదిగిలివే మానవత్వం కనిపిస్తుంది. రెండోది వాగ్దానం, అంత ప్రార్థన చేస్తున్నాడు ఫస్ట్ మానవత్వంతో, తర్వాత ఆ దొంగతో వాగ్దానం చేస్తున్నాడు పర్వాలేదు నేనున్నాను అన్నట్టు. తర్వాత మూడోది బాధ్యతలు ఇస్తున్నారు. నాలుగోది అసంతృప్తి కనిపిస్తుంది, మన రాజు మార్పు లేదు అనేసి. తర్వాత ఐదోది అయిపోయింది అంటున్నాడు, సమాప్తం అంటే కుడ్డుబన్ నేను లిమ్లర్ అప్పీలా ఎగరంగా దానికి వెళ్ళిపోయింది. గుడ్జి మాతాలే కానీ ఒకటి సమానం లేదు. బెగ్గిడ చెప్పం సమానంగా ఉన్నాయా లేదు, బెగ్గిడి సందర్భం అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది. తేనే ఐదోది ఏంటంటే ఇది సమాప్తమైంది అంటున్నాడు దేవుడు. సమాప్తం అంతేటే వీళ్ళిపోయింది అంతేనే. అక్కడ రెఫరెన్స్ ఇచ్చాను. అయితే ఎందుకుందంటే ఇక్కడ 19 యోహాను సువార్త 30-40 తర్వాత మీరు చదవచ్చు. ఇక్కడ సమాప్తం అయిపోయింది అంటే తండ్రి యొక్క సిద్ధము నెరవేర్చడం. అది కాండము 3:15 ఇక్కడ ఒక ఏదంటే ప్రవచనం ఉంది. పసిన్నం ఎవలా తేనే పసిన్నం ఆడవం ఏ దొరుకుతుంది అంటకు జా ఆడని అజంగా దొరికితే కొన్ని పసిన్నం జా నడవం అయితే కయ్యేడైతే గమడ కూడా జా అదనంత ప్రవచనం. అది బడి అయిపోయింది, పూర్తి చేశాడు. తర్వాత జిసాయి గ్రంథం లేండకు 53:1 లేగం. తర్వాత కీర్తన లేండకు కనాకుడ్డు రెఫరెన్స్ ఉందన్నమాట. కూని మండన పింతున అదమ్మాబే కనాకుడ్డు నా కినోళ్ళకు, ఎందుకంటే సమయం ఎక్కువ పడద్దు కాబట్టి అన్న కినోల్బే తేనే అది కాండంలో వీళ్ళు కొంతమంది కునా రెఫరెన్స్ తీసేసుకొని ఏతిగా చీప డోలా అయితే పడే ఆబబన్ ఏతైతే లత్తారైతే తర్వాత ఏ పాపం చెయ్యము సాతాను సైలెంట్ అయిపోయాడు అంటారు. కానీ తేనే ఈ వాంశవర్తాలే వీళ్ళు ఎత్తకంటే అని తనుసిండేలే ఎదురేలే తనుసిండేలు కానీ అని బనరాభం బద్దడకడని ఎలాగట గర్జించి సింహం వల్లే వస్తాడు ఘనతారణతకు. కానీ కొంతవరకు పార్షికంగా అంటారు కదా, సగం నెరవేరింది అనమాట. తర్వాత కానీ దానియేలు కంబోలకి వెళ్ళిపోయిండే అక్కడ కూడా సగం నెరవేరింది. అలాగే జకరియా ఇవన్నీ మొత్తం అకేనోళ్ళండే పార్షికంగా అంటే సగం నెరవేరింది, కొన్ని ఉన్నాయి అన్నమాట. ఏ చెప్పండి, దానియేలు కంబోలో చాలా స్పష్టంగా రాయబడింది 9 అధ్యాయం. అలా నిజంగా అనుకుంటాను కోతలి గంట కడో
Tetiling and Dakato Pintu Napsele, Danuani Napsele, Ejapo, Kanaku de Brasel and Ober Kanubandete, Gamangamde, Avani Delegani, Tarawata, Tirigi Batutanam, Nirmurinchidaniki, Tarawata, Shatan, Papani, Kanamargar Shedani Rundundanamata. Anobar Kanuba Mandranji, Abansabin Napsele, Jisu Kayele. తర్వాత మండ్రాంజి అడోం తన యొక్క రూపంలో మార్చడానికి కయ్యలే కానీ కొన్ని ఉన్నాయి కనుంబరి దాని కుటుంబ కరయిన సరే మండ్రాంజి అబంసాబిన సరే మాత్రం పూర్తి పని అయిపోయింది అన్నమాట అంతేనా శరీరంగా గామితంటే ఇక్కడ నా పని అయిపోయింది తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేస్తాను గామంగాంలే జీసుని అంటున్నాడు అన్నమాట ఇక్కడ పని అనేది పూర్తి అయిపోయింది గామంగాంలో జీసుని అప్పుడు ఈ రెఫరెన్స్ బట్టి మనం చేయొచ్చు అన్నమాట అంత అర్థం చేసుకోవచ్చు తండ్రి యొక్క చిత్తం అయిపోయింది మండ్రాంజి అడోం बनांडा ले अबो बोया मरगे तरवात अबो डेना मरगे डेयाक लेजी गामा गामले जीसु आको आकल आकुडना गुరించి ఇక్కడ గుర్తిస్తుంది అన్నమాట తర్వాత 6వ గామితే తూరుబెర్న అలేగా నా ఆత్మను ఏ గామితే మీ చేతికి అప్పగిస్తున్నాను అంటే బడి అయిపోయింది పని అయిపోయింది తర్వాత నిన్నవాన అయ్యర్బే డ్రాంగ్ రాజం అయ్యర్బే అంతేనా చెప్తే ఆయన జీసుని గామితంలో అర్పించుకుంటున్నాడు అనమాట ఎన్నాళ్ళు ఈ శ్రమ మీ దగ్గరకు రావడానికి ఇష్టపడుతున్నాను గామగామలే యేసు అంటున్నాడు అనమాట అంతేనా చెలత నిండు గీతుని అబాంత భావంతించి దేవుని మాట పని చేసి దేవుని క్రియలు చేసి తర్వాత ఆయన సేబాలే అలా నసులాయండే వాడిగా కనకలంజంగా బెండే తండ్రి దగ్గర అలా సమర్పించుకునే మనసు రావాలి కనవడాలే కానీ వేరు వేరు భక్తులతో అల్లే మన మనసు తొలగింప నివ్వకూడదు కనవడాలి ఏంటంటే నేతాశక్తి రకంలో ఒక దేవత శక్తులకు పునాశక్తిలో మన మనసు వెలుగునివ్వకూడదు కనకలం చేత జీసు కనకలంటకూడదు కదా కానీ ఎక్కడ సమర్పించుకుంటున్నారు తండ్రి చేతిలోని సమర్పించుకుంటున్నాడు దానికి ఇల్లు బెండే యోహాన్ సువార్తలో గల్జీ అసుడా 29 ఆయన అసిలింగా కన్నీ బేన్ అమ్మెంగ్ బేన్ కనవడాలి ఆ దేవుడు దేవతల్లో కూడా చాలా శక్తిమంతుడు గామగామని జీసున్న మనకు పరిచయం చేస్తున్నాడు ఎందుకంటే సరే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు తర్వాత క్రీస్తున్నాడు కానీ బాగుంజాబై కాబట్టి గీతు నామంలో ఆశీర్వాదం లేకుండా అయితే నేనైతే జడ్డయి గామగామని అనుకోవాలి జీవించడానికి అదే ఒక మాదిరి అన్నమాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను గామగామ గామితను అనమాట కుని నంబరి అజీవితం కుని నంబరి అభక్తి కూడా మనలో ఉండాలి దేనే చాలా శక్తిమంతుడు ఒకడే ఉన్నాడు అన్నట్టు జీసునే తెలిస్తే పరిచయం చేస్తున్నాడు కక్కల్లింగ అయంలింగ అలాగే అనిపించుకోవాలి మళ్ళీ జనండి ఎదుగుగా నీతి బిప్ప కుని నంబరి అవగల్లి బెండే ఎత్తిపోయానికి తోనాంచి అల్లే కనకలంజాంగ్లు బెండే ఇక్కడ అక్కడ పరిగెత్తకూడదు దానివల్ల మన ఈశ్వర జీవితాన్ని ఎతేయాలంటే క్షీణించిపోద్ది అసూక్తి బిడితేనే జీసుని ఎతంగామితనంతే నీ చేతికి అప్పగిస్తున్నాను కయ్యలించి మేంగించి అమన్న అనేయాలన్నమాట కుని నంబరి జీసుంటేనే సమర్పణ జీవితం ఆరోదేంటి సమర్పించుకోవడం తండ్రి అయిన యెహోవా దగ్గర ఎలాగైతే క్రీస్తు సమర్పించుకున్నాడో మనం కూడా సమర్పించుకోవడం అనమాట మన జీవితంలో తర్వాత 7వది లాస్ట్ మాట చూడండి తినోల్బా మార్కోస్ సువార్త 15:34 ఇక్కడ తండ్రిని ప్రశ్నించినట్టుగా మనం చూడొచ్చు క్రీస్తే ఓనడం వాళ్ళైతేనండి చూడు ఎత్తుకం వాళ్ళైతే మార్కోస్ సువార్త 15:34 3 గంటలకు యేసు ఎలోహి ఎలోహి లమా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేశాడు ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని ఏగామితేనే జీసు తండ్రిని ప్రశ్నిస్తున్నాడు ఏదో చేయాలి యామంగా కొంతమంది కొన్నాళ్ళు జీవించడానికి ఇష్టపడతాం జీవించడంటేనేమో అలాగే జీవించాలి ప్రభా కొన్నాళ్ళు నీ మాట చెప్పాలనుకున్నాడేమో నేను చెప్ప ఈ పాపులతో స్నేహం చేసి కొందరిని మార్చాలనుకున్నాడేమో ఇంతని చేత చేయాలి అంటున్నాడు అలాగే 2 తిరిగి బాంత బాంతించి
Itu ni tersel dah sering tin antam mai japa. Tapi ni gerja tinai, tapi ni garbet tinai. Karena sudah ada coating antaman persiniciran tapలేదు. Persiniciranలో అనువాలనన్నది తప్పతే. ఎహెజ్కేల్ భక్తుడు గురించి అంబెన్ అగలంలే అందంలో కూడా ఎహెజ్కేల్ ఎత్తుగా గర్భం ఎత్తుగలంపో దావీదును వానే బరిని నీతిగున్నానే యథార్థంగా ఉన్నాను మంచిగానే ప్రవర్తిస్తున్నాను ఎందుకు ప్రభా కనంబరి వాళ్ళైతే ఇక్కడ కూడా జీసున్ క్రియేట్ చనిపోతున్నారు అన్నమాట. ఏదో సేవ చేసే దాతి మన రాంజీ మార్పు లేదు అనేసి ఉద్దేశంతో ఈ ప్రార్థన చేయొచ్చాము అనుకుంటాను నేనైతే. దీంట్లో వివరణ లేదు వెనక ఊహించేలక లేనిపోని దెబ్బ నగం లాప ఈ ప్రశ్నతో అలా ఇలాగ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. తేనే తిరిగిడం హితువుని అవంతా బాగుంటించి జీసుని ఆ బ్రతుకులో కలంకం లేదు, కానీ శ్రమలు వచ్చాయి. శ్రమలో పొందుతో కూడా ఎన్ని మాటలు మాట్లాడారు? 7 మాటలు. 1వ ఇండిపెండెంట్ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మానవత దృక్పథాన్ని చూపిస్తుంది. క్షమించండి ప్రభా వీరిని అగ్గలం చేయాలి కానీ ఆ బ్రతుకు మనలో ఉండాలి. కళ్ళ మంచిదే వాడు బెడ్రూమ్ల మంచి చెప్పున్నా నుంచి అగ్గలం జనడంలో తప్పలేదు, ఎందుకంటే జీసు పాటించాడు కాబట్టి. తర్వాత 2వది అయితే ప్రామిస్, వాగ్దానం. మనతో ఉన్నవారు మళ్ళీ రజంగా అకనకం యాంగ్ల బేజా పరలోకం వెళ్తాము. ఎలాగ జీసు ప్రామిస్ చేశాడు కదా, జీసుని అంటుకుని ఉన్నాము కదా. అందుకే జీసు మనతో ఉంటే మనతో ఉన్నవారు కూడా అంబసడర్గా అంటే రాయబారిగా ఉండాలని మనం కోరుకుంటున్నారు. కుడేనే కూడా ఆ మండరుగా మీరు కూడా మారాలిగా ఉండాలి జీసుని ఉద్దేశం. అంతేనా సరే ప్రామిస్ చేస్తున్నాడు దొంగలతో. ఏ చెప్పం అంటే వాగ్దానం చేస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు అనమాట. 3వది బాధ్యత కలిగి ఉండాలి. తర్వాత 4వది ఏదే అసంతృప్తి. మన్రాంజి అన్యన్ అన్లైన్ కుటుంబలేన్ మార్పు చెందిపోతే తృప్తి పడకూడదు. నాకు మంచుకుంటే చాలు అనకూడదు. ఏమనాలి? కునానింజనం మారాలి, కనానింజనం మారాలి. ఎజెకిల్ కంబోలు కిరాలు తైన అగిలిపోయిన అరేపేసి మొత్తం కిరాలు బెండే జీసుని అడాయన్న అభివృద్ధిన కారణం ఏంటంటే ఎదుగు మొగండి జీసు అందరూ మారాలి అదనమాట. కూలి నంబరి అనేది అనుకోవాలి. బాగుంటాను డూంగ్ ఎత్తండే. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ మారిపోయింది. బొద్దుడే ధైర్యవంతులు ఆబ్లింగ్లో బెండే నా ఇష్టం అన్నాడు ఉండడం బట్టే మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. అడే ఎత్తుగా మాత్రం జానంగా లేపు ఎప్పుడైనా వాడు మైనంగా ఆనబ్లింగా ఆనందంగా ఆనబ్లింగ్లో మాత్రమే నేను తాగేరు ఆనందంగా. నేను చాలామంది ఆబ్లింగ్లో అయినా ఇలాగే ఎందుకు ఉంటామంటే డబ్బులు ఇస్తావా తాగితే అంటారు. నేను ఆయనకు తగిన ಮೇಲೆ నా సాధిస్తావా అంటారు అనమాట. కానీ అనాలి చిక్కోయిలేను అల్లేను దేవునికి అనలేను దగ్గరగా ఉన్నట్టు ఏ చెప్పు అంతేనా సరే. కానీ అసంతృప్తి అనమాట. అలా కూడా సంతృప్తి పడకూడదు. నేను శరీరం కదా, నాకు మంచిగా ఉంటాను కదా అనకూడదు. ఇంకా అని మారాలి, ఇంకేం మారాలి, పిల్లలు మారాలి గమంగాంలే అటువంటి ఆలోచన మనం కూడా ఉండాలి. తర్వాత 5వది తండ్రి శక్తిని నెరవేర్చాలి. కుడ్డు బండ్లే ఎంజనగా ఉంటుందో ఇవా మంచిగానే ఉన్నాను అనిపించుకోగలగాలి. ఏ చెప్పు జీవించి అదే చేశాడు. తర్వాత 6వది సమర్పించుకోవాలి. ఇది నీ ఇష్టమే ప్రభువా నా కోసం అనేసి అల్లైనా తీద్దంలో వెళ్ళేది. తర్వాత 7వది ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించడంలో తప్పు లేదు. కొన్నాళ్ళు జీవించాలనుకుంటున్నాను ప్రభా, అది నిశ్చిత్తము. ఏదో సరే బంసాగు నేను తినగడ కనంబరి ఏదో సే దాసలి అనేసి ప్రశ్నించవచ్చు. కనంబరి అల్లైన్ గుడ్జి అరకాడంగా అభిర్ణితే గుడ్జి బిర్నాంజన అండంలోది కానీ ఆ బిర్నాంజ కుడ్డు బిర్నామరంజన అయితే పాటించాలి. పాటించగలిగే లోకంలో ఒక మాదిరిగా మనం కూడా ఉండాలి. అయితే కంపెనీ కన్నూరు బెంగా పెడితేనే కంపెనీ బాత వస్తేనే కుట్టు పెళ్ళింది. అయ్యో